మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరోసారి ఎగ్జిబిటర్లు వెళ్లారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, భరత్ నారంగ్ చిరంజీవితో భేటీ అయ్యారు. 2 రోజుల క్రితమే మెగాస్టార్తో ఎగ్జిబిటర్లు సమావేశమవగా మరోసారి చిరంజీవి నుంచి ఎగ్జిబిటర్లకు పిలుపు వచ్చింది. నిర్మాతలు ఎగ్జిబిటర్లకు మధ్య పర్సెంటేజ్ విధానంపై ఈ మీటింగ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరోసారి ఎగ్జిబిటర్లు వెళ్లారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, భరత్ నారంగ్ చిరంజీవితో భేటీ అయ్యారు. 2 రోజుల క్రితమే మెగాస్టార్తో ఎగ్జిబిటర్లు సమావేశమవగా మరోసారి చిరంజీవి నుంచి ఎగ్జిబిటర్లకు పిలుపు వచ్చింది. నిర్మాతలు ఎగ్జిబిటర్లకు మధ్య పర్సెంటేజ్ విధానంపై మీటింగ్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరొకసారి ఎగ్జిబిటర్లు వెళ్లారు. 2 రోజుల క్రితమే ఎగ్జిబిటర్లు చిరంజీవితో భేటీ అయ్యారు. 2 రోజుల తర్వాత చిరంజీవి నుంచి మరొకసారి ఎగ్జిబిటర్లకు పిలుపు అందడంతో ఇప్పుడు చిరంజీవితో ఎగ్జిబిటర్లు భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల సమస్యలు, డిమాండ్లు, అలాగే నిర్మాతల సమస్యలకు సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి చిరంజీవి నుంచి ఎగ్జిబిటర్లకు పిలుపు రావడంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఎగ్జిబిటర్లు మరోసారి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు అందడంతో ఎగ్జిబిటర్లు రెండోసారి చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. చిరంజీవితో టీఎఫ్సీ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సెక్రటరీ శ్రీధర్ తో పాటు మరికొంతమంది ఎగ్జిబిటర్లు కూడా చిరంజీవితో భేటీ అయ్యారు. వారిలో అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, భరత్ నారంగ్ కూడా ఉన్నారు. సో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 2 రోజుల క్రితమే చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు చిరంజీవి నుంచి ఎగ్జిబిటర్లకి పిలుపు రావడంతో మరొకసారి భేటీ అయిన నేపథ్యంలో సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆశాభావంతో అటు ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు.